హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో ఫైనల్ బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ 5A, పేపర్ 5B సిలబస్ని మనం డిస్కస్ చేసాం. దాంట్లో రెండు పేపర్స్ యొక్క హెడ్డింగ్స్ కూడా సేమ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని చెప్పేసి. ఈరోజు ఈ వీడియోలో పేపర్ 5Aకి సంబంధించి మనం యూనిట్ 1 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీని మనం నేర్చుకుందాం. సో ఇందులో బేసికల్గా మనకి ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్, ఈ మూడు కెమిస్ట్రీలు మనకు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, సెకండ్ సెమ్లో ఫిజికల్, జనరల్, ఇలాగా మీరు స్టడీ చేసుకుంటూ వచ్చారు. సెకండ్ ఇయర్లో మళ్ళీ సేమ్ థర్డ్ సెమిస్టర్లో ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫోర్త్ సెమ్కి వచ్చేటప్పటికి స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫిఫ్త్ సెమ్కి వచ్చేటప్పటికి మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే 3 బ్రాంచెస్ అన్నమాట. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీస్ ఉన్నాయి. సో బేసికల్గా కెమిస్ట్రీకి సంబంధించి మనకు తెలుసు ఆల్కెమీ, మనంతా గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ ఉంటాయి. మనకి బేసికల్గా కూడా ఫస్ట్ మనకి 2 కెమిస్ట్రీసే ఉండేవి, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీస్ మాత్రం ఉండేవి. ఇక్కడ ఇన్ఆర్గానిక్ మీన్స్ నాన్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ మీన్స్ ఎలిమెంటల్ కెమిస్ట్రీ అని చెప్పచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్ కవర్స్ ఆల్ ద కాంపౌండ్స్ విచ్ డు నాట్ కంటైన్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్, విచ్ డు నాట్ కంటైన్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్. బికాస్ ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి లివింగ్ థింగ్స్, the substances which are present in the living organisms, plants and animals, so are called organic compounds or organic substances, and the chemistry which deals with these compounds is called organic chemistry. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి కెమిస్ట్రీస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి, ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీని రకరకాలుగా డిఫైన్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ, ద కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద ఫిజికల్ ఫినామినన్ ప్రెసెంట్ ఇన్ ద కెమికల్ కాంపౌండ్స్. ఇట్ ఎంప్లాయిస్ కాన్సెప్ట్స్ ఆఫ్ concepts and principles of physics to understand chemical systems and chemical reactions. ఇది బేసికల్గా ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి. అంటే ఇది జనరల్ డెఫినేషన్. అలాగే జనరల్ కెమిస్ట్రీ ఉంది, అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ, అలాగా బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఏమవుతూ వచ్చాయంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 3 కెమిస్ట్రీలకి సంబంధించినటువంటి జస్ట్ ఒక డెఫినేషన్స్. మీన్స్ ఈ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఇట్ డీల్స్ ద ఫిజికల్ ఫినామినన్, కెమికల్ కాంపౌండ్స్ యొక్క ఫిజికల్ ఫినామినన్ని డిస్కస్ చేస్తుంది. ఓవరాల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫిజికల్ ఫినామినన్ని ప్రిన్సిపల్స్ రూపేణ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజిక్స్ అది డిస్కస్ చేయడమే జరుగుతుంది. అందుకనే ఇందులో చూస్తే మీకు థర్మోడైనమిక్స్ కావచ్చు, కెమికల్ కైనెటిక్స్ కావచ్చు, ఫోటో కెమిస్ట్రీ కావచ్చు, సో ఈ లైట్ ఫినామినన్కి సంబంధించి కావచ్చు, ఇలాగా ఈ విషయాలన్నీ మనం ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీలో డీల్ చేస్తాం అన్నమాట. దెన్ కమ్ టు దిస్ అవర్ కాన్సెప్ట్. సో పేపర్ 5Aలో యూనిట్ 1 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి చూద్దాం. సో ఈ కోఆర్డినేషన్, ఈ కోఆర్డినేషన్ అనే వర్డ్ని మనం ఎక్కడ విన్నాం, కెమికల్ బాండింగ్ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు వింటున్నాం. ఎట్లాగా అంటే కోవలెంట్ బాండ్,
నెక్స్ట్ అయానిక్ బాండ్, నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దట్ మీన్స్ ఇక్కడ కోఆర్డినేషన్ అనే వర్డ్ మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో విన్నాం. అంటే నేమ్ని బట్టి, అంటే లెసన్ యొక్క నేమ్ని బట్టి చూస్తే ఈ కోఆర్డినేషన్ అనేది మనకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మనకి తెలుసు. డోనార్ యాక్సెప్టార్ రిలేషన్ అనేది ఒకటి ఉంటుందని చెప్తున్నాం. అందులో లూయిస్ యాసిడ్ ఏదైతే ఉందో, లూయిస్ యాసిడ్ అండ్ లూయిస్ బేస్. సో ఈ లూయిస్ బేస్ అమోనియా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక లూయిస్ యాసిడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ బొరాన్ ట్రైఫ్లోరైడ్కి డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. డోనార్ అండ్ యాక్సెప్టార్ రిలేషన్. దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే ఇందులో ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏదైనా ఉండొచ్చు అన్నటువంటి ఒక అంటే నేమ్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. హిస్టరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఒకసారి చూద్దాం. ఏన్షియంట్ టైంలో బ్లూ కలర్ అనేది స్టాండర్డ్గా ఉండేది కాదు. సో ఎయిర్కి కానీ వాటర్కి కానీ సన్కి కానీ ఎక్స్పోజ్ అయితే ఆ కలర్ అనేది ఫేడ్ అయిపోయేది, బ్లూ కలర్ అనేది. అప్పుడు ఈ పెయింటర్స్ ఎవరైతే ఉండేవారో, ఆర్టిస్టులు ఎవరైతే ఉండేవారో, ఈ పెయింట్ ఆర్టిస్టులు వాళ్ళకి ఇబ్బంది అయిపోయేది అనమాట ఈ బ్లూ కలర్ విషయంలో. దెన్ ఇన్ 1706లో జోహన్ జాకబ్ డైస్బెగ్ అనేటువంటి ఆయన 1706లో పర్షియన్ బ్లూ కలర్ని ఈయన కనుక్కున్నాడు. ఈ పర్షియన్ బ్లూ కలర్ ఏంటంటే స్టాండర్డ్ కలర్ అనమాట, స్టాండర్డ్ బ్లూ కలర్ అనమాట. సో దీని ఫార్ములా చూస్తే Fe4FeCN6 ట్రైస్ ఫెర్రో సైనైడ్గా మనం చెప్తాం. ఈ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఈ పర్షియన్ బ్లూ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆర్టిస్ట్ అందరికీ కూడా బ్లూ కలర్ స్టాండర్డ్గా ఉండడం అనేది వచ్చిందనమాట. అలాగే ఈ బ్లూ కలర్ వచ్చి జపనీస్ వాళ్ళకి చాలా ఇదివరకు అయితే ఎక్స్పెన్స్ అయిపోయేది ఆర్టిస్టులందరికీ కూడా. ఎప్పుడైతే ఈయన కనుక్కున్నటువంటి ఈ పర్షియన్ బ్లూ వచ్చిందో వాళ్ళందరూ దీన్ని యూరోపియన్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసుకున్నారు. అంటే ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. యూరోపియన్స్ అందరూ ఎక్స్పోర్ట్ చేశారనమాట. ఇది ఒకటి పర్షియన్ బ్లూ కాంప్లెక్స్ Fe4FeCN6 థ్రైస్. ఈ కాంప్లెక్స్ని మనం ఫైనల్ ఇయర్లో మనం ప్రిపేర్ చేస్తాం. మన ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో మనం ఇది ల్యాబ్లో తయారు చేస్తాం. పర్షియన్ బ్లూ కలర్ మీన్స్ లెసైన్ టెస్ట్ అని చెప్పి మనకుంది. ఆ లెసైన్ టెస్ట్లో అంటే నైట్రోజన్ టెస్ట్, ఆర్గానిక్ కాంపౌండ్లో ప్రెసెంట్ అయి ఉన్న నైట్రోజన్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఆ టెస్ట్ ద్వారా సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ని మనం ప్రిపేర్ చేసుకుని ఈ కాంప్లెక్స్ని మనం ల్యాబ్లో ప్రిపేర్ చేస్తాం అనమాట. కాబట్టి తొందరగా ఈ కోవిడ్ కనుక కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసి మనందరం ఆఫ్లైన్కి కనుక వెళ్ళినట్లయితే మనం ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫైనల్ ఇయర్ పేపర్ 5Aకి సంబంధించి మనం ఈ కాంప్లెక్స్ని మనం తయారు చేస్తాం. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, even though it is an inorganic complex, right? Then ఇది పర్షియన్ బ్లూ డై. దీని ఫార్ములా Fe4FeCN6 థ్రైస్ అనమాట. దీన్ని పెయింటింగ్స్లో వుడ్ బ్లాక్ పెయింటింగ్ పర్షియన్ బ్లూ కలర్ని ఇందులో కోఆర్డినేషన్ కాంపౌండ్ ఉంది, ఇందులో యూజ్ చేశారనమాట. అట్లాగే ద గ్రేట్ వాల్ ఆఫ్ కనెగవా అని చెప్పేసి అంట. ఇందులో కూడా ఇవన్నీ కూడా కాస్ట్లీ పెయింటింగ్స్, వీటిల్లో ఈ బ్లూ కలర్ని యూజ్ చేశారనమాట. అలాగే ఇంకా అలెగ్జాండర్. సో అలెగ్జాండర్కి సంబంధించి ఆయన గ్రీక్ వీరుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన యుద్ధాలు చేసేటప్పుడు ఏమయ్యేదంటే ఈ సైన్యాన్ని గెలిచేటప్పుడు కూడా ఆయన ఒక ప్లాంట్ యొక్క రూట్ని ఆయన వాడేవాడు. అంటే మ్యాడర్ అంట, మాంజెస్టా అని చెప్పేసి అంటాం, మ్యాడర్ డై. సో విచ్ ఈజ్ ఏ రెడ్. దీన్ని ఆయన ఏం చేసేవాడు అంటే వాళ్ళ సైనికులందరికీ రెడ్ కలర్లో ఉండదు, ఆ సైనికులందరికీ కూడా రాసేవాడు. ఎప్పుడైతే సైనికులందరికీ కూడా ఈ రెడ్ కలర్ది ఎప్పుడైతే వేయడం జరుగుతుందో ఆ అపోనెంట్ వాళ్ళు ఏమనుకునేవారంటే ఈ రెడ్ కలర్ బ్లడ్ అనుకుని వాళ్ళు చాలా దెబ్బతిన్నారు, చాలా ఈజీగా మనం గెలిచేయచ్చు అనుకునేవారు. కానీ తీరా దగ్గరికి వచ్చి ఫైట్ వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు వీళ్ళు చాలా దెబ్బలతో ఉన్నారు, వీళ్ళని ఈజీగా మనం నెగ్గేయచ్చు అని చెప్పేసి అనుకుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే వీళ్ళు ఫైట్ చేసేవారు. ఇలాగా అలెగ్జాండర్ చాలా ఇంటెలిజెంట్గా ఈ డైని యూజ్ చేసి, అంటే మ్యాడర్ డై అని చెప్పేసి అంటారు, రెడ్ కలర్లో ఉంటుంది, ఆ మ్యాడర్ డైని యూజ్ చేసి అతను ఈ జయించడం అనేది జరిగేది, యుద్ధాలన్నీ కూడా జయించడం అనేది జరిగేది అనమాట. అంటే
ఇది మర్డర్ రూట్, ఇది డై అనమాట, రెడ్ కలర్లో ఉంటుంది. దీన్ని తెలుగులో మాంజెస్టా అని చెప్పేసి అంటాం. దీనిలో కూడా కోఆర్డినేట్ కాంపౌండ్ ఉంది. ఇది అలెగ్జాండర్ యుద్ధంలో జయించడానికి ఉపయోగించేవాడు అనమాట. మనం జాగ్రత్తగా గమనిస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్ యాజ్ డైస్ అండ్ పిగ్మెంట్స్ బై వుడ్ బ్లాక్ పెయింట్ ఆర్టిస్టులకి ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పచ్చు అన్నమాట. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ బయలాజికల్గా కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ ఐరన్తో ఫామ్ అయినటువంటి కాంప్లెక్స్ అనమాట, అది మీన్స్ కోఆర్డినేట్ కాంపౌండ్ అనమాట. అలాగే మెగ్నీషియంతో క్లోరోఫిల్, కొబాల్ట్తో సైనోకోబాలమైన్. అందుకనే ఈ బయలాజికల్గా కూడా మెనీ బయలాజికల్ ప్రాసెస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సంబంధించి ఇవి ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. దట్స్ వై బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెటలోపోరఫైరిన్స్ అని చెప్పి పేపర్ 5Bలో యూనిట్ 1లో సెకండ్ లెసన్గా కూడా మనం స్టడీ చేస్తాం అన్నమాట. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి హిస్టారికల్గా కానీ అలాగే బయలాజికల్గా కానీ నేచర్లో చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. అసలు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఏ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి, ఎట్లా ఫామ్ అవుతాయి ఇవి అని చూస్తే ట్రాన్సిషన్ మెటల్స్ కెన్ ఫామ్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దట్ మీన్స్ ఈ ట్రాన్సిషన్ మెటల్స్ మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో చదువుకున్నాం. ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ట్రాన్సిషన్ మెటల్స్ ఫామ్ కాంప్లెక్సెస్. అంటే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మనం ఏమని పిలుస్తున్నాం అనమాట, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పాం. బికాస్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ట్రాన్సిషన్ మెటల్స్కి అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఉండడం వలన మనకి ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. మీకు తెలిసిన విషయమే ఇది కూడా. K4FeCN6 ఈ కాంప్లెక్స్ గురించి చూసాం. K4FeCN6 పొటాషియం ఫెర్రో సైనైడ్. సో ఈ కాంప్లెక్స్ యొక్క అనేక అప్లికేషన్స్ కూడా మనం చూసాం. ఎక్కడ చూసాం మనం ఇది అంటే ఫస్ట్ ఇయర్లో క్వాలిటేటివ్ ఎనాలిసిస్ చేసినప్పుడు. ఈ క్వాలిటేటివ్ ఎనాలిసిస్లో సాల్ట్ ఎనాలిసిస్లో మనం ఈ రియేజెంట్ని దీన్ని రియేజెంట్గా ఉపయోగించి మనం కాపర్ అయాన్ని ఐడెంటిఫై చేసాం, క్యూప్రిక్ అయాన్ని. అట్లాగే నెక్స్ట్ వచ్చి థర్డ్ గ్రూప్లో ఐరన్ ఐడెంటిఫై చేసాం, ఫెర్రస్ ఆర్ ఫెర్రిక్ ఐడెంటిఫికేషన్ ఐరన్. నెక్స్ట్ అట్లాగే జింక్ ఫోర్త్ గ్రూప్. అంటే ఈ ఒక్క రియేజెంట్ని బేస్ చేసుకుని మనం ఈ K4FeCN6 అనేటువంటి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ని ఉపయోగించి వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇవన్నీ మన సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మన డి బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ మెటల్స్ ఫామ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వాటిని మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి, నెక్స్ట్ అట్లాగే ఇలా ఫామ్ అవడానికి ఉన్నటువంటి థియరీస్ గురించి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మన పీరియాడిక్ టేబుల్లో ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడితే ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫామ్ చేసేటువంటి ఆల్మోస్ట్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి వైట్ కలర్లో ఉంటాయి. కలర్లెస్ అని చెప్తాం ఆర్ వైట్ కలర్ అని చెప్తాం. వేరేస్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ అన్నీ కూడా కలర్డ్గా ఉంటాయి, కలర్ కాంపౌండ్గా ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పేస్తున్నాం. అలాగే ట్రాన్సిషన్ మెటల్స్ ఈ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే కలర్ని బేస్ చేసుకుంటూ ఉంటాయి. సపోజ్ CrCl3 అంటే క్రోమియం ట్రైక్లోరైడ్ .6H2O తీసుకున్నట్లయితే దీన్ని మనం 3 రకాలుగా సెన్సెస్ చేయొచ్చు. కాంపౌండ్స్ని ఈ 3 రకాల కాంపౌండ్స్ని 3 సెన్సెస్ చేయొచ్చు. ఎలాగ చెప్తాం మనం అంటే కలర్ని బట్టి అనమాట. ఒకటి గ్రీన్ కలర్లో ఉంది, సేమ్ ఇదే కాంపోజిషన్ CrCl3.6H2O, సో గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకొకటి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకోటి పర్పుల్ కలర్లో ఉంటుంది. అంటే ఒకటే సేమ్ మాలిక్యూల్, ఏదో ఐసోమెరిజం టైప్ అనమాట, సేమ్ మాలిక్యూల్ ఫార్ములా, కానీ 3 కలర్డ్ కాంపౌండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మనం ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఇప్పుడు స్టడీ చేద్దాం. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి వీటి గురించి తెలుసుకోవాలి అంటే బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది సింపుల్ సాల్ట్స్ గురించి మాట్లాడాలి. సింపుల్ సాల్ట్స్
సింపుల్ సాల్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. ఇదేంటండి సాల్ట్స్ గురించి డిస్కస్ చేస్తారేంటండి అనొచ్చు. అంటే మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ఫార్మ్స్ అని చెప్పచ్చు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అని చెప్పేసి చెప్తాం. అట్లాగే మనం కాంపౌండ్స్ని రకరకాలుగా క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఆ క్లాసిఫికేషన్లో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ కింద క్లాసిఫికేషన్ చేయొచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ సంబంధించి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సాల్ట్ నేచర్ అనమాట, అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అనమాట ఇవి. అందుకని వాటి గురించి మాట్లాడాలంటే మనం సింపుల్ సాల్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. అంటే సింపుల్ సాల్ట్ అంటే మనకు తెలుసు ఎలా ఫామ్ అవుతుంది అన్నది కూడా. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ ఈక్వేషన్. సో ఇది యాసిడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ HCl reacts with NaOH, then it gives NaCl plus water. Therefore this is called salt, simple salt. అంటే ఒక యానయాన్, ఒక క్యాటయాన్, ఒక యానయాన్ ఇంకా ఎగ్జిస్టివ్ ఉన్న సాల్ట్స్ని మనం సింపుల్ సాల్ట్స్ అని చెప్పేసి చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే HNO3 ప్లస్ NaOH ఆర్ KOH, then it gives NaNO3, sodium nitrate, plus again water. Or if you taken KOH, something like H2SO4, KOH, then we get K2SO4, potassium sulfate plus water. So all these are simple salts. సో ఈ సింపుల్ సాల్ట్స్ని కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సల్ఫేట్ ఆర్ సింపుల్ NaCl, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ వాటర్లో కనుక మనం డిజాల్వ్ చేసినట్లయితే దెన్ ఇట్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ అండ్ గివ్స్ ఇండివిజువల్ టెస్ట్ ఫర్ సోడియం. అంటే మన 6th గ్రూప్ అనాలిసిస్లో ఈ సొల్యూషన్లో సోడియం ఉన్నాడా లేదా అని క్వాలిటేటివ్ అనాలిసిస్లో మన సాల్ట్ అనాలిసిస్లో చెప్పుకున్నట్టుగా సోడియం ఉన్నాడు. అలాగే యానయాన్ ఏంటి, క్లోరైడ్ ఉందా అంటే క్లోరైడ్ టెస్ట్ని మనం చెప్తాం అన్నమాట. ఇలాగా సింపుల్ సాల్ట్స్ని మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఈ సింపుల్ సాల్ట్స్ అంటే ఎగ్జాంపుల్స్గా మనం సో NaCl, సంథింగ్ లైక్ పొటాషియం సల్ఫేట్ ఎక్సెట్రా, ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే క్లాసిఫికేషన్ కూడా ఉంది వీటికి. నార్మల్ సాల్ట్స్ అని, యాసిడిక్ సాల్ట్స్ అని, బేసిక్ సాల్ట్స్ అని, ఇలా సింపుల్ సాల్ట్స్ కూడా మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ సాల్ట్స్ అంటే మనకి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎడిషన్ కాంపౌండ్స్ ఆర్ దీనే మాలిక్యులర్ కాంపౌండ్స్ అని చెప్పి, ఎడిషన్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్. సో ఈ ఎడిషన్ మాలిక్యులర్ కాంపౌండ్స్కి వచ్చేప్పటికి ఇవి ఎలా ఫామ్ అవుతాయి? సింపుల్ సాల్ట్స్ని మనం 2 or more సింపుల్ సాల్ట్స్, బికాస్ దే ఆర్ స్టేబుల్, సింపుల్ సాల్ట్స్ ఆర్ స్టేబుల్. అటువంటి స్టేబుల్ సాల్ట్స్ని కనుక మనం మిక్స్ చేసి, అంటే స్టాక్యోమెట్రిక్ ప్రపోర్షన్స్లో తీసుకుని వాటిని మిక్స్ చేసి ఎవాపరేట్ చేస్తే కొత్త కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సాల్ట్స్, స్టేబుల్ కాంపౌండ్స్ని తీసుకుని కనుక మనం మీన్స్ స్టాక్యోమెట్రిక్ ప్రపోర్షన్స్లో వాటిని మిక్స్ చేసి కొత్త కాంపౌండ్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. వాటినే మనం ఎడిషన్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ సైంటిస్టులు ఏం చేశారు అంటే సింపుల్ సాల్ట్స్ని మిక్స్ చేశారనమాట. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ స్టాక్యోమెట్రిక్ అమౌంట్స్ ఆఫ్ 2 or more stable compounds, that means salts, joined together or evaporated together. Say for example, so if you take KCl solution, next MgCl2, magnesium chloride, next 6H2O. దెన్ సో KCl మెగ్నీషియం క్లోరైడ్ సొల్యూషన్స్ని ఇవి 2 స్టేబుల్ అనమాట. మిక్స్ చేస్తే దెన్ దే గెట్ ఎన్ ఎడిషన్ కాంపౌండ్ KCl MgCl2 డాట్ 6H2O. KCl MgCl2 డాట్ 6H2O. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్ వన్? KCl MgCl2 6H2O. దిస్ కాల్డ్ ఎడిషన్ కాంపౌండ్. దీన్ని ఏమని పిలుస్తాం మనం? కార్నలైట్ విచ్ ఈజ్ ఏ ఓర్ ఆఫ్ మెగ్నీషియం. అంటే సైంటిస్టులు ఏం చేశారు? స్టేబుల్ కాంపౌండ్ సాల్ట్స్, సింపుల్ సాల్ట్స్ని వాళ్ళు ఈక్విమోలార్ ప్రపోర్షన్స్లో కలిపారనమాట.
వీటికంటూ సెపరేట్ స్ట్రక్చర్ ఉంది, క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంది, దీనికంటూ సెపరేట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంది. వీటిని ఎవాపరేట్ చేశారు, మిక్స్ చేసి ప్రపోర్షన్ స్టాక్యోమెట్రిక్ ప్రపోర్షన్స్లో తీసుకుని మిక్స్ చేసేటప్పటికి ఒక ఎడిషన్ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ కార్నలైట్. సో అట్లాగే నెక్స్ట్ వన్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ పొటాషియం K2SO4 పొటాషియం సల్ఫేట్ ప్లస్ Al2SO4 thrice aluminum sulfate and 24H2O gives what? K2SO4 dot addition compound Al2SO4 thrice dot 24H2O. What is the name of this compound? Very very important, this one. This is called potash alum. ఈ పొటాష్ ఆలంని మనం టర్బిడిటీ వాటర్ ప్యూరిఫికేషన్లో వాడతాం. ఇట్ ఈస్ స్టిల్ వైడ్లీ యూజ్డ్ ఇన్ యాజ్ ఎ యాంటీసెప్టిక్గా వాడతాం. అలాగే బ్లీచ్ మీన్స్ బేకింగ్ పౌడర్ ప్రిపరేషన్లో వాడతాం. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, ఇది బేకింగ్ పౌడర్లో కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫైర్ ప్రూఫ్ టెక్స్టైల్స్లో దీన్ని యూజ్ చేస్తాం. మెయిన్గా కాస్మెటిక్స్లో అంటే డియోడ్రెంట్స్లో క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం ఆలంని, పొటాష్ ఆలంని లేదా సోడియం ఆలంని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యాంటీ పెర్స్పిరెంట్గా కూడా యూజ్ చేస్తారనమాట, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా యూజ్ చేస్తారు. అంటే ఇలాగా వాళ్ళు ఈ సింపుల్ సాల్ట్స్ని మిక్స్ చేసి ఎడిషన్ కాంపౌండ్స్ని తయారు చేయడం మొదలుపెట్టారనమాట అండి. సో ఇలా KCl, MgCl2, 6H2O మిక్స్ చేసి కార్నలైట్ని, అలాగే పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ 24H2O మిక్స్ చేసి ఎవాపరేట్ చేసి దెన్ పొటాష్ ఆలంని ఇలా తయారు చేసుకుంటూ, అలాగే మోర్ సాల్ట్ని, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ మోర్ సాల్ట్ని ఇలా తయారు చేసుకుంటూ ఎడిషన్ చేసుకుంటూ స్టెబుల్ కాంపౌండ్స్ నుంచి వీళ్ళు క్రిస్టలైన్ కాంపౌండ్స్ని, ఎడిషన్ కాంపౌండ్స్ తయారు చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఫెర్రస్ సైనైడ్కి KCl కలిపారు. దెన్ ఈ మోలార్ రేషియోలో అంటే అల్టిమేట్గా ఎడిషన్ కాంపౌండ్ ఏమైంది, FeCN twice dot 4KCN. ఇది ఎడిషన్ కాంపౌండ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాంపౌండ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేయడం మొదలుపెట్టారు. స్టడీ చేస్తున్నప్పుడు వీటిని వాటర్లో డిజాల్వ్ చేశారు. ఇవి కూడా క్రిస్టలైన్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. సో వీటిని వాటర్లో డిజాల్వ్ చేశారు. ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ వాటర్లో డిజాల్వ్ చేస్తే అంటే ఈ కార్నలైట్ తీసుకున్నారు. కార్నలైట్ని KCl, MgCl2, 6H2O. సో ఈ కాంపౌండ్ని వాళ్ళు వాటర్లో డిజాల్వ్ చేశారు. వాటర్లో డిజాల్వ్ చేయగానే దెన్ ఈ కాంపౌండ్ వాటర్లో డిజాల్వ్ చేసేటప్పటికి ఈ KCl కార్నలైట్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్. దట్ మీన్స్ K ప్లస్ కింద, Mg+2, Cl మైనస్ కింద డిసోసియేట్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే ఇలా డిసోసియేట్ అయిందో వెంటనే ఈ సొల్యూషన్లో టెస్ట్ చేశారనమాట. అంటే పొటాషియంకి 6th గ్రూప్ క్యాటయాన్ చెక్ చేశారు, ఎస్ పొటాషియం ఉంది అన్నారు. అలాగే మెగ్నీషియం, దట్ మీన్స్ ఎస్ మెగ్నీషియం టెస్ట్ చేశారు, మెగ్నీషియం ఉంది. క్లోరైడ్ టెస్ట్ చేశారు, క్లోరైడ్ ఉంది. అంటే వీటిని ఎప్పుడైతే డిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళారో అలాగే మీన్స్ పొటాష్ ఆలం కూడా టెస్ట్ చేశారు. ఎస్ సల్ఫేట్కి టెస్ట్ వచ్చింది, పొటాషియంకి టెస్ట్ వచ్చింది, అల్యూమినియం టెస్ట్ వచ్చింది. అట్లాగే FeCN twice 4KCN కాంపౌండ్ని కూడా వాటర్లో డిజాల్వ్ చేశారు. వాటర్లో డిజాల్వ్ చేయగానే టెస్ట్ రావాలి. దేని టెస్ట్ రావాలి, ఫస్ట్ పొటాషియంకి టెస్ట్, ఎస్ పొటాషియంకి టెస్ట్ వచ్చింది, నెక్స్ట్ యానయాన్ ఎవరు, సైనైడ్. అంటే క్లోరైడ్, బ్రోమైడ్ మనం చదువుకున్నాం, సల్ఫేట్, ఎసిటేట్, ఇలా సైనైడ్స్ కూడా టెస్ట్ ఉంది. సైనైడ్కి టెస్ట్ చేశారు. సైనైడ్ టెస్ట్ చేస్తే సైనైడ్ టెస్ట్ రెస్పాండ్ అవ్వలేదు. అలాగే ఐరన్కి టెస్ట్ చేశారు. ఐరన్ మీన్స్ 3rd గ్రూప్. సో 3rd గ్రూప్ ఐరన్ ఉంది, ఐరన్ టెస్ట్ చేశారు, ఐరన్ రెస్పాండ్ అవ్వలేదు. అంటే వెంటనే వీళ్ళు ఈ ఎడిషన్ కాంపౌండ్స్ని క్లాసిఫికేషన్ చేశారు. బ్రాడ్గా 2 టైప్స్గా క్లాసిఫై చేశారనమాట. అంటే వీళ్ళు ఎలా చెక్ చేసుకున్నారు, ఫస్ట్ వాటర్లో డిజాల్వ్ చేసి చెక్ చేసుకున్నారు. సో వాటర్లో డిజాల్వ్ చేయగానే డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ అయ్యాయా లేదా, సో మనం కలిపినటువంటివి అన్నీ వచ్చాయా లేదా అన్న టైప్లో టెస్టులు చేశారు.
టెస్ట్ చేస్తే ఎస్ అని ఇవన్నీ రెస్పాండ్ అయ్యాయి. కానీ ఇక్కడ కొన్ని కాంపౌండ్స్, ఇలాంటి కాంపౌండ్స్ FeCN ట్వైస్ 4KCN కలిపితే FeCN ట్వైస్ 4KCN ఎడిషన్గానే వచ్చింది, ఎడిషన్ కాంపౌండ్గానే వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమైంది అంటే ఐరన్కి సైనైడ్కి టెస్ట్ అవ్వలేదు. ఇదేంటిది, మనం ఐరన్ సైనైడ్ కలిపాం కదా, ఇందులో కలుపుకున్నాం కదా, మరి ఐరన్కి సైనైడ్ టెస్ట్ అవ్వలేదు ఏంటి, పొటాషియం ఒకటే ఇచ్చింది ఏంటి అని చెప్పి స్టడీ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఈ ఎడిషన్ కాంపౌండ్స్ని మరలా వాళ్ళు ఏం చేస్తారంటే క్లాసిఫై చేశారు స్టడీ చేసి. సో బ్రాడ్గా ఎడిషన్ కాంపౌండ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. వాటిని మనం డబుల్ సాల్ట్స్ అని, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అంటాం అన్నమాట. అంటే ఇక్కడే మనం చెప్పుకోవచ్చు వీటిని డబుల్ సాల్ట్స్ అంటాం. సో దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఎలాగా, ఏ సాల్ట్స్ అయితే, ఏ క్రిస్టలైన్ కాంపౌండ్స్ అయితే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు దే లూజ్ దేర్ ఐడెంటిటీ అండ్ గివ్స్ ఇండివిజువల్ టెస్ట్స్. అంటే ఎప్పుడైతే మనకి ఈ కార్నలైట్ని వాటర్లో డిజాల్వ్ చేయగానే ద డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ ఎలా విడిపోయింది, పొటాషియం కింద, మెగ్నీషియం కింద, క్లోరైడ్ కింద. అంటే ఇప్పుడు మెగ్నీషియం ఉంది, మెగ్నీషియం క్యాటయాన్, అది యానయాన్ ఎవరు, ఎలా వచ్చింది మెగ్నీషియం అంటే ఇట్స్ లూజ్ దేర్ ఐడెంటిటీ. అంటే క్లోరైడ్గా రావచ్చు, లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా రావచ్చు, చెప్పలేము. అంటే డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ అండ్ లూజ్ దేర్ ఐడెంటిటీ, తన ఉనికిని కోల్పోయింది అనమాట. అట్లాగే పొటాషియం తీసుకోండి, పొటాషియం వాటర్లో వేయగానే ఏమైంది అంటే డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్. అంటే ఇప్పుడు నువ్వు జనరల్గా K+ Mg+2Cl- కానీ లేదా K+ SO4 - 2 Al+3 తీసుకుంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాం అనుకోండి, మెగ్నీషియంని అడిగాం అనుకోండి, బాబు మెగ్నీషియం నువ్వు ఎవరితో వచ్చావయ్యా అని అయితే, సో నేను క్లోరైడ్తో వచ్చానని చెప్పలేదు, ఎలా వచ్చానో ఐడెంటిటీ లేదండి అంటే. అలాగే పొటాషియం ఎలా వచ్చావు నువ్వు అంటే పొటాషియం మేబీ హైడ్రాక్సైడ్ ఉండొచ్చేమో, లేదా క్లోరైడ్. అలాగే క్లోరైడ్ నువ్వు మెగ్నీషియంతో వచ్చావా పొటాషియంతో వచ్చావా అంటే ఆ క్లోరైడ్ చెప్పడం అనేది లేదు, ఎందుకని ఇట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. సో తమ ఉనికిని కోల్పోయాయి అన్నమాట. అంటే వాటిని ఏ సాల్ట్స్ అయితే, ఏ ఎడిషన్ మాలిక్యులర్ కాంపౌండ్స్ అయితే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు తమ ఉనికిని కోల్పోయి లూజ్ దేర్ ఐడెంటిటీ అండ్ గివ్స్ ఇండివిజువల్ టెస్ట్స్, సో ఇండివిజువల్ అయాన్స్గా టెస్ట్లను ఇస్తున్నాయో వాటిని డబుల్ సాల్ట్స్ అని చెప్పేసి అంటారు, డబుల్ సాల్ట్స్. సో ఏదైతే ఏ మాలిక్యులర్ కాంపౌండ్స్, ఏ ఎడిషన్ కాంపౌండ్స్ అయితే they didn't lose their identity they do not lose their identity when we dissolved in water, those are called complex compounds. అంటే ఇప్పుడు ఐరన్ FeCN ట్వైస్ 4KCN తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్లో డిజాల్వ్ చేసాం, ఓన్లీ ఇట్ గివ్స్ పొటాషియంకే టెస్ట్ ఇస్తుంది. మరి Feకి టెస్ట్ లేదు, ఇండివిజువల్గా సైనైడ్కి టెస్ట్ లేదు. కానీ ఈ FeCN కలిసి ఒక అయాన్గా బిహేవ్ చేసి అది ఒక సెపరేట్ అయాన్గా మనకి టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్స్ వై వీటిని ఏమని పిలిచారంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని పిలిచారు. సో వీటిని ఏవైతే ఏ మాలిక్యులర్ కాంపౌండ్స్, ఏ ఎడిషన్ కాంపౌండ్స్ అయితే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు దే డు నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ, such compounds are called complex compounds. So ఇప్పుడు ఎడిషన్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ని 2 టైప్స్గా మనం క్లాసిఫై చేస్తాం అన్నమాట. సో ఎడిషన్ కాంపౌండ్స్ని 2 టైప్స్గా డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్గా మనకి బ్రాడ్గా క్లాసిఫై 2 టైప్స్గా క్లాసిఫై చేశారనమాట. అందులో డబుల్ సాల్ట్స్ అంటే ఏంటో చూద్దాం. సో డబుల్ సాల్ట్స్, దీస్ ఆర్ దోస్ మాలిక్యులర్ కాంపౌండ్స్ which exist in crystal lattice and lose their identity when dissolved in water. So shape and size of the crystals of these are different from that of its component salts, and these are stable at solid crystalline state. So వీటిని అంటే మెయిన్గా ఏ మాలిక్యులర్ కాంపౌండ్స్ని అయితే వాటర్లో కానీ ఆర్ ఎనీ అదర్ సాల్వెంట్లో కానీ ఆర్ ఇట్స్ మెల్టింగ్ స్టేట్ అని కూడా చెప్పచ్చు. సో ఎనీ మాలిక్యులర్ కాంపౌండ్, ఈ మాలిక్యులర్ కాంపౌండ్స్ని వాటర్లో కానీ ఆర్ ఎనీ అదర్ సాల్వెంట్లో కానీ ఆర్ ఇట్స్ మాల్టెన్ స్టేట్లో కానీ మనం గమనించినట్లయితే అవి దే లూజ్ దేర్ ఐడెంటిటీ అండ్ గివ్స్ ఇండివిజువల్ అయానిక్ టెస్ట్స్. సో సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ డబుల్ సాల్ట్స్. సో ఎగ్జాంపుల్ KCl,
MgCl2 6H2O. This is carnallite అని చెప్పుకున్నాం. When this carnallite when we dissolve it in water, then it splits into K plus, Cl minus and Mg plus 2 ions. సో ఇలాగ స్ప్లిట్ అయ్యి తర్వాత ఇండివిజువల్ టెస్ట్లను కనుక ఇస్తున్నాయి అన్నమాట. అంటే సో K ప్లస్ లూజ్ దేర్ ఐడెంటిటీ, తమ ఉనికిని కోల్పోయి ఇప్పుడు క్లోరైడ్ని అడిగామనుకోండి, క్లోరైడ్ నువ్వు ఎట్లా వచ్చావు అంటే మెగ్నీషియంతో వచ్చావా పొటాషియంతో వచ్చావా అంటే సో లూజ్ దేర్ ఐడెంటిటీ, తన ఉనికిని కోల్పోవడం జరిగింది. అండ్ ఈ క్లోరైడ్కి టెస్ట్ ఇస్తుంది, MnO2 టెస్ట్ కానీ ఇట్లాగా. అలాగే మెగ్నీషియం 6th గ్రూప్ టెస్ట్, అలాగే పొటాషియంకి టెస్ట్, అట్లాగే K2SO4 Al2SO4 thrice డాట్ 24H2O ఏం చెప్పుకున్నాం, పొటాష్ ఆలం. సో ఈ పొటాష్ ఆలంకి మనం వాటర్లో డిజాల్వ్ చేయగానే ఎలాగ స్ప్లిట్ అయిపోతుంది, K ప్లస్ లూజ్ ఇట్స్ ఐడెంటిటీ, K ప్లస్ SO4 minus 2 and Al plus 3 ఇలా విడిపోతుంది. అండ్ గివ్స్ ఇండివిజువల్ టెస్ట్ ఫర్ పొటాషియం, ఎస్ రెస్పాండ్ అవుతుంది. టెస్ట్ ఫర్ సల్ఫేట్, ఎస్. నెక్స్ట్ వన్ టెస్ట్ ఫర్ అల్యూమినియం, ఎస్ 3rd గ్రూప్. ఇలాగా ఇండివిజువల్ టెస్ట్లని ఇవ్వడం జరుగుతాయి ఈ ఎడిషన్ కాంపౌండ్స్. అట్లాగే మోర్ సాల్ట్, ఫెర్రస్ అమోనియం సల్ఫేట్, మోర్ సాల్ట్ ferrous ammonium sulfate dot 6H2O. When we dissolve in water, then ferrous SO4 minus 2 and then ammonium. Nestless reagent చేస్తే బ్రహ్మాండంగా అమోనియం టెస్ట్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా all these compounds are called double salts. These are the molecular compound. Double salts ఎలా డిఫైన్ చేస్తున్నాం, these are the molecular compounds when we dissolve in water or any other solvent or its molten states, they lose their identity and gives individual tests. Such molecular compounds are called double salts. Okay, right. Next, complex compounds. Then come to these complex compounds or coordination compounds. So these are the molecular compounds which retain their identities. That means which do not lose their identity when we dissolve in water or any other solvent, and the properties are completely different from those of the constituents. For example, best example, FeCN twice, ఇది simple salt, KCN 4KCN. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేద్దాం. అంటే FeCN twice ప్లస్ 4KCN స్టాక్యోమెట్రిక్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేశారు. మిక్స్ చేస్తే మనకి ఎడిషన్ కాంపౌండ్ రావాలి, మాలిక్యులర్ కాంపౌండ్. దట్ మీన్స్ FeCN యాక్చువల్గా ఇలా రాస్తాం, FeCN twice డాట్ 4KCN. దిస్ ఈజ్ ఎడిషన్ కాంపౌండ్. సో దీన్ని మనం ఎట్లా రాస్తున్నాం, మనం ఆర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం సెకండ్ ఇయర్ అక్కడ నేర్చుకున్నాం, K4FeCN6 అని చెప్పేసి. అంటే ఈ మాలిక్యులర్ కాంపౌండ్ని, ఈ ఎడిషన్ కాంపౌండ్ని వెన్ వీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇట్ డిడెంట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. దట్ మీన్స్ సేమ్ K4FeCN6 ఇలా రాస్తున్నాం. వెన్ వీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ it splits into 4K plus FeCN6 minus 4. FeCN6 minus 4. That means సొల్యూషన్లో ఇవి అయాన్స్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఐరన్కి టెస్ట్ చేశారు, ఐరన్ కలిపాను కదా నేను, FeCN twice కలిపాము, ఫెరస్ కలిపాము, టెస్ట్ చేస్తే ఐరన్ Fe+2 టెస్ట్ రెస్పాండ్ అవ్వట్లా. సైనైడ్కి కలిపాం, మనం సైనైడ్ యాడ్ చేసాం, ఫెరస్ సైనైడ్ యాడ్ చేసాం, పొటాషియం సైనైడ్ యాడ్ చేసాం, కానీ సైనైడ్కి టెస్ట్ ఇవ్వట్లా. ఇక్కడ పొటాషియంకి మాత్రమే టెస్ట్ ఇస్తుంది, ఈ ఐరన్కి కానీ సైనైడ్కి కానీ టెస్ట్ ఇవ్వట్లా. అంటే దే డు నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. దట్ మీన్స్ 4K ప్లస్ అని ఈ FeCN6 కలిపి ఒక అయాన్గా బిహేవ్ చేస్తుంది అన్నమాట. దెన్ ఈ ఐరన్ ఈ సైనైడ్తో కలిపి, ఐరన్ సైనైడ్ రెండు కూడా టెస్ట్ అవ్వట్లేదు, ఆ రెండు కలిపి ఒక కొత్త మాలిక్యులర్ అయాన్గా ఏర్పడ్డాయి. Therefore, this is called complex ion.
కాంప్లెక్స్ అయాన్. సో ఈ కాంప్లెక్స్ అయాన్ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటున్నాం. సో these are the molecular compounds. See this K4 FeCN6 or addition FeCN twice dot 4KCN. ఇది ఫార్ములా. దాన్ని ఇలా రాసుకున్నాం. ఇలా ఎలా రాసామండి? ఎవరు రాశారండి అంటే వెర్నర్ కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటాం. ఇది ఓల్డ్ ఫార్ములా, ఇది న్యూ ఫార్ములా అని చెప్పేసి. సో ఆయన చెప్పారు మనకి ఏమని ఇలా రాయండి అని చెప్పేసి. ఎందుకంటే ఐరన్ టెస్ట్ అవ్వట్లేదు, సైనైడిల్ టెస్ట్లు అవ్వట్లేదు, ఈ రెండు కలిపి ఏదో కొత్త కాంప్లెక్స్ని ఫామ్ చేసి ఒక సంక్లిష్టంగా తయారయ్యాయి, సో కాంప్లికేటెడ్గా తయారయ్యాయి, అందుకని అవి రెండింటినీ కలిపి రాయండి అని చెప్పి ఆయన ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టండి అని చెప్పడం జరిగింది. అందుకని మనం ఈ ఫార్ములాని రాస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో దీన్ని మాలిక్యులర్ అయాన్గా చెప్తున్నాం మనం. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ అయాన్. ఈ కాంప్లెక్స్ అయాన్ని కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్ని ఏమన్నాం మనం? కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పేసి అన్నాం. సో ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించి హిస్టరీ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ సింపుల్ సాల్ట్స్ అంటే ఏంటో చూసాం. ఆ తర్వాత ఎడిషన్ కాంపౌండ్స్ అంటే ఏంటో చూసాం. ఆ ఎడిషన్ కాంపౌండ్స్ 2 టైప్స్లో ఉన్నాయన్నాం. డబుల్ సాల్ట్స్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నాం. డబుల్ సాల్ట్స్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. అలాగే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం. ద ఫస్ట్ డిఫరెన్స్ in double salts, these exist only in solid state and dissociated into constituent species in their solution, whereas in coordination compounds they retain their identity in solid state and as well as in solution state. Second one, double salts, they lose their identity when dissolved in water and gives individual test. They do not lose their identity in water and they don't give any individual tests. That means their third one, their properties are essentially the same as those of constituent species. Their properties are different from those of their constituents. For example, K4 FeCN6 does not show the test for Fe+2 and Cn-. The last one, in double salts, the metal atom or ion exists in normal valency, whereas in coordination compounds, the number negative ions or molecules surrounded the central metal atom is beyond its normal valency. So these are the differences. So next video lo definitions of the terms used in coordination chemistry చూద్దాం, right?